మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు మనం చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా మనము ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి చెప్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 11 ఉంది, వ్యయము 5 ఉంది. అంటే ఖర్చు తక్కువ ఉంది, వచ్చే ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత రాజ్యపూజ్యం 2, గౌరవం 2 ఉంది, అవమానం 4 ఉంది. అంటే అవమానం పాళ్ళు ఎక్కువ, అపనందలు ఇవన్నీ కూడా పడతారు. ఈ యొక్క మేషరాశి వారికి ఆల్రెడీ ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అవమానాలు గ్యారంటీగా జరుగుతాయి. అదే చెప్పారు, అవమానాలు 4 ఉంటాయి, గౌరవం 2 ఉంటుంది. ఎప్పుడు గౌరవం వస్తుంది? మనం అవతల వాళ్ళకి మనం ఖర్చు పెట్టినప్పుడు వస్తుంది. మనం ఇక్కడ వ్యయం 5, ఖర్చు పెట్టరు, పిసినారోళ్ళు అయిపోతారు మొత్తం మేషరాశి వాళ్ళంతా. అందుకని ఖర్చు పెట్టకపోతే ఎందుకు పోగొడతారు? కాబట్టి ఈ సంవత్సరంలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ధనాన్ని పోగేసుకోవడమే అన్నమాట. ఇకపోతే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల చాలామందికి పాపం హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ ఖర్చు 5 అని చెప్తుంది. అంటే ఏంటి, మనకి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, రోగాలు వచ్చినా చిన్న చిన్న బుల్బుల్లి జ్వరాలు ఇలాంటివే ఈ రొంపలో వస్తాయి. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావంలో మేషరాశి వారికి మనకి మొదట 6 నెలల వరకు కూడా ప్రథమార్థం మనం తీసుకున్నప్పుడు ఈ మొదట 6 నెలలు జూన్ 2, 2026 సంవత్సరం వరకు మనకి అక్కడ వరకు గురుడు మిథున రాశిలో ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన మారిపోతున్నాడు. అంటే మనకి ఉగాది అనేటటువంటిది దగ్గరగా మనకి సెప్టెంబర్ నెల వరకు మనం మాసాలు కనుక తీసుకున్నట్లు ప్రథమార్థం వస్తుంది. ఆ ప్రథమార్థంలో వీళ్ళకి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఇస్తాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. విదేశాలకి వెళ్ళడం అనేటటువంటిది చాలా ఈజీగా, అవలేలగా వీళ్ళు వచ్చేస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్కి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడతారు. ఈ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితము ఈ రాశి వారికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి సంతానం లేనటువంటి వాళ్ళు, ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కర్మకారకుడైనటువంటి శని కర్మ బంధాల్లో ఇరికిస్తాడు. వివాహాలు చేసుకోరవై వీళ్ళతో నువ్వు పడుండు ఒక 30-40 సంవత్సరాలని, పిల్లల్ని పెంచు అని ఇలా బాధ్యతలను అప్పచెప్పేస్తాడు. అయితే ఈ యొక్క ఏలినాటి శని సమయంలో మేషరాశి వారికి చాలామందికి పితృవియోగాలు, మాతృవియోగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అది సహజం, అది ముసలాళ్ళు అయిపోతారు వాళ్ళు. ఏలినాటి శని సమయంలోనే బంధాలు ఇరికించడాలు, బంధాలు తొలగించడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు ఈ రాహువు ఈ ప్రథమార్థంలో మనకి కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్గా ఈ యొక్క మేషరాశి వారంతా కూడా వ్యాపారాల్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏ రకాల వ్యాపారాలు చేయాలి? ఎలక్ట్రికల్ షాపులు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్లు, తర్వాత ఈ యొక్క సర్వీస్ అండ్ సేల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కంప్యూటర్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సాధిస్తారు. చాలా సంవత్సరాల తరబడి సినిమా రంగంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని అని మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో కాస్త రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతాయి. వీళ్ళకి అనుకూలంగా కొంతమంది ప్రొడ్యూసర్లు దొరకడము, ఆ సినిమాలు వీళ్ళ కోరికలు తీరడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు ఈ రాజకీయ నాయకులు
వీళ్ళకి పదవులు కావాలి. కాబట్టి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి పార్టీల్లో పదవులైనా సరే వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క ఈ మొత్తము ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం పేరే పరాభవం కాబట్టి మొత్తం అవమానాల పాళ్ళే ఎక్కువ ఉంటాయి. మొత్తం ఈ సంవత్సరం పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా అవమానాల పాలే అవుతాయి. 60 సంవత్సరాల బ్యాక్ పరాభవనామ సంవత్సరం 1966లో వచ్చింది. ఆ 1966లో పుట్టినటువంటి వాళ్ళ చరిత్ర అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే వీడియోలో కామెంట్స్ పెట్టచ్చు అనమాట. అంటే మనం కేస్ స్టడీ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళ కెరీర్లు బాగున్న వాళ్ళకేమో ఆరోగ్యాలు బాగోకపోవడమో, లేకపోతే అవమానాలు పాలవడమో, లేకపోతే అవమానాల పాలైనటువంటి వాళ్ళకేమో కొంచెం ఉద్యోగాలు లేకపోవడము, ఏదో ఒక ప్లస్ ఒక మైనస్, కొంచెం కీర్తి ప్రతిష్టలు రావడమో, ఇలా ఏదో ఒక రకంగా ఈ యొక్క ప్రథమార్థం అప్పుడు 1966, 67 ఉగాది వరకు, 66 ఉగాది నుంచి 67 ఉగాది వరకు జరిగిందనమాట. కాబట్టి వాళ్ళ సక్సెస్ఫుల్గా అయినటువంటి వాళ్ళ చరిత్ర తక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరము 1966 డిసప్పాయింట్ అయినా మనం ప్రేక్షకులకు ఉన్నదన్నట్టు చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ అన్ ఆస్పీషియస్ ఇయర్. మంచిది కాదు. డిసప్పాయింట్ మనం చేసినా కూడా కఠినంగా చెప్పాలి. ఎందుకంటే మనం మభ్యపెట్టి వాళ్ళని భ్రమలో పెట్టి మేము ఇంద్రుడైపోతాం, చంద్రుడైపోతాం అని భ్రమంలో ఊగిపోతూ ఇట్స్ నాట్ ఎ గుడ్ సింబల్. సో దీని నుంచి తప్పించుకోవచ్చు వీళ్ళు. కర్మ తప్పించుకోవడం కోసం ఏం చేయాలి? అనాథ పిల్లలకి, సాధువులకి, తర్వాత వికలాంగులకి, పేదవారికి ఇవ్వాలి. పేదవారికి రూపాయి ఎవరు వాళ్ళు? ఇప్పుడు వికలాంగులు దయ ఉండదు. తర్వాత మాకు చేస్తామండి వాళ్ళ విలాసాలకి, బర్త్డే పార్టీలకి కేకులు పార్టీలు ఫంక్షన్స్ ఇస్తారు. అనాథ పిల్లలకి ఇస్తే 100 రూపాయలు ఇస్తారు. అది కూడా ఎవరిని వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మన యొక్క జాతకం. ముఖ్యంగా గురుగారు, ద్వితీయార్థంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఏమన్నా మధుర జ్ఞాపకాలు ఏమన్నా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి మధుర జ్ఞాపకాలు. ఈ లవర్స్ ఉంటారు కదా, లవర్స్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. అదే మధుర జ్ఞాపకాలుగా దేవదాసులు అయిపోతారనమాట వీళ్ళంతా కూడా. ఎందువల్లంటే ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శనిలో ఎంతసేపు కూడా ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది ఉండాలి. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేటటువంటిది వీళ్ళకి అర్థం కాదు. దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడు మనకి ఎప్పుడూ ఎల్లకాలము ఉండేటటువంటి వాడు. అది చెప్పినా సరే వీళ్ళు వినరు. అమ్మాయికే ప్రధాన ప్రాధ్యత, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆడవాళ్ళది ఏముందండి? మా నాన్న నాకు వేరే పెళ్లి చేస్తున్నాడు, నేను చేసేసుకుంటున్నాను బాయ్ అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోద్ది. సో వీళ్ళంతా కూడా బాటిల్ పట్టుకోవడం, దేవదాసులు అయిపోవడం ఉంటుంది. సో ఇదే మధుర జ్ఞాపకాలు అనమాట మేషరాశి వారికి ద్వితీయార్థంలో. అయితే ఈ యొక్క గురుగ్రహము మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఆ పనులు అన్నీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదండి మేము చాలామంది చూడండి అసలు ఓపికలు లేవన్నమాట. ఇంత కష్టపడి మన గురించి జాతకాలు చెప్తున్నారా, ఇంటర్నేషనల్ యాంకర్ మా మణికంఠ గారు అడుగుతున్నారు అని వెయిట్ చేద్దామని ఉంటారు. ఇలా స్కిప్పింగ్ చెప్పేవాళ్ళు ఎవర్రా, కొంచెం చూద్దామని ఉండదన్నమాట. అలాగా ఒక్కసారికి పని అవ్వకపోతే రెండోసారి అప్లై చేయరు. ఎలా అవుద్ది? అప్పుడు అవ్వదు. కాబట్టి ఓపిక కావాలి వీళ్ళకి. గురుగారు, వీళ్ళకి ఈ సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉందా? గత కొన్ని సంవత్సరాలుగా జరక్క ఈ సంవత్సరం వీళ్ళకి అది వరుస్తుందంటే ఏం చెప్తారు? పెళ్ళిళ్ళు అవుతాయి, అదే పెద్ద టర్నింగ్ పాయింట్. గయ్యాలు వెళ్ళాలి రారు, ఇంకా పెద్ద టర్నింగ్ పాయింట్. సో ఈ పరాభవనామ సంవత్సరంలో పుట్టినట్లకి ఒక లక్ ఉందన్నమాట. అంటే చాలామందికి ఇన్సిడెంటల్స్గా మనం తీసుకున్నప్పుడు 1966లో మొదటి వైఫ్తో దెబ్బలాటలు వచ్చి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ తప్పు లేకుండా. సో హిస్టరీ రిపీట్స్. కాబట్టి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఈ రాహువు మరి మకర రాశిలోకి నవంబర్ 25వ తేదీ తర్వాత వస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే వాళ్ళు వివాహాలు బ్రేక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఉగాది పచ్చడి గురుగారు షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. సో మరి వీళ్ళకి ఈ సంవత్సరంలో తీపి, చేదు ఇలా ఫ్లేవర్స్లో ఏది ఎక్కువ తగులుద్ది అంటారు? ఈ యొక్క మేషరాశి వారికి నిజం చెప్పాలంటే చేదు అనుభవాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే చేదు అనేటటువంటిది మనకి శనీశ్వరుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వీళ్ళకి దాన్ని మధుర ఫలంగా తీసుకోవాలి.
అంటే ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అన్నాం. ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి ఈ మ్యారేజెస్ ఏం కావాలి, ఇంకా మ్యారేజెస్ అవుతాయి, సంతానాలు లేని వాళ్ళు సంతానాలు కలుగుతాయి, అపనిందల పాలు అయిపోతారు. ఇఫ్ దే టచ్ ఎనీ ఉమెన్ అంటే జస్ట్ వెళ్ళి మాట్లాడినా సరే దే విల్ బి పుట్ అండర్ బార్స్, అంటే వాళ్ళు కేసు పెట్టేస్తారు. అంటే కారాగార గృహం వెయిట్ చేస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళు ఎప్పుడు వస్తారో దా 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 అని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళతో వ్యవహారం. మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి? ఎటువంటి క్షేత్రాలు దర్శిస్తే బాగుంటుందంటారు? ఈ ఏదో రొటీన్గా మనం చెప్పడం తప్ప క్షేత్ర దర్శనాలు లేకపోతే ఈ యొక్క అంటే పాటించే వాళ్ళు కొంతమంది అన్న ఉంటారు కదా, వారికి ఉపయోగపడుతుంది. అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హనీమూన్ వెళ్ళినట్టు, ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, లేకపోతే ఏదో యాత్రలకు వెళ్ళినట్టు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. దానివల్ల వీళ్ళకి ఫలితాలు రావట్లేదు. యాక్చువల్గా భక్తితో వెళ్ళాలి. ఒక 10 మంది భక్తుల్ని వీళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళాలి. అది కాన్సెప్ట్. వీళ్ళంతకు వీళ్ళ చుట్టాలు వీళ్ళు వెళ్తే ఏముంది, పేదవారిని తీసుకెళ్ళండి, తీర్థయాత్రలకు చూపించండి. గణగాపురం వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టతీర్థాల్లో వీళ్ళు స్నానాలు చేసుకోవాలి. తర్వాత గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. శ్రీనివాసుడి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మరి అంత అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాసుడిని పూజించాలి. తర్వాత వరాహస్వామి వారిని ఆరాధించాలి. అలాగే పేదవారికి కనీసము 21 మందికి అన్నదానం చేయాలి. అలాగే పుస్తక వితరణ, గురుచరిత్ర పుస్తక వితరణ ఒక 21 పుస్తకాలు కొని ఇతరులందరికీ కూడా వీళ్ళు పంచాలి. ఈ రకంగా వీళ్ళు కనుక రావి చెట్టు చుట్టూ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనీశ్వరాయ నమః అంటూ, అలాగే మనకి ఈ యొక్క శని జపము, శని స్తోత్రము, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కనుక దానం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరికీ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.